కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత. ఓటు వేద్దాం, గెలిపిద్దాం. మీకోసం, మీ సమస్యల కోసం మీ తరఫున గళమెత్తుతాడు, ప్రభుత్వంతో కొట్లాడతాడు. ఈ మహాకుంభమేళా ఏర్పాట్లపై ప్రతిపక్షాలు చాలా ఆరోపణలు చేసేశారు. ఖర్గే లాంటి వాళ్ళు అక్కడ మునిగితే పేదరికం పోతుందా అని కామెంట్ చేస్తే, మమతా లాంటి వాళ్ళు అది మహాకుంభ కాదు మృత్యుకుంభ అంటూ కామెంట్ చేసిన పరిస్థితి. సో మోదీ దీనికి కౌంటర్ ఇస్తూ విదేశీ శక్తులతో కలిసి ప్రతిపక్షాలు ఈ కుట్ర చేస్తూ ఉన్నాయి, హిందూ మత విశ్వాసాల మీద దాడి చేస్తూ ఉన్నాయి అంటూ కౌంటర్ ఇచ్చారు. సో ప్రధాని స్థాయిలో ఉండి ఆ హోదాలో ఈ మహాకుంభ ఏర్పాట్ల మీద విమర్శలు చేసిన వాళ్ళని ఈ స్థాయిలో విమర్శించవచ్చా? విదేశీ ప్రధానమంత్రి రాజకీయ నాయకుడు అండి, హోదా ఏముంది? ప్రధానమంత్రి ఎవరు? రాజకీయ నాయకుడు. రాజకీయ విమర్శలు చేయకపోతే ప్రధానమంత్రి హోదా ఏంటి? ఏ హోదాలు ఉన్నాయో మాట్లాడతాడు. అసలు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాట్లాడతలేడు. అందువల్ల అది ఇష్యూ కాదు, ప్రధానమంత్రి హోదా ఇష్యూ కాదు. ప్రధానమంత్రి పొలిటికల్ లీడర్ కనుక సహజంగా పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉంటుంది. అది ప్రధానమంత్రి హోదాలో మాట్లాడతలేదు, భారతీయ జనతా పార్టీ నాయకుడుగా మాట్లాడుతున్నాడు. ఒక మనిషికి ఒకే సందర్భంలో అనేక హోదాలు ఉంటాయి. ఆయా సందర్భాన్ని బట్టి ఇప్పుడు నేను టీవీలో విశ్లేషకుడిగా, నేను యూట్యూబ్లో వ్యాఖ్యాతగా, పత్రికల్లో రచయితగా, క్లాస్లో టీచర్గా, ఇంట్లో ఓ భర్తగా, ఓ తండ్రిగా, ఓ తాతగా ఉండొచ్చు. అన్నీ ఒకే రకమైనటువంటి పాత్ర కాదు, ఇవన్నీ భిన్నమైన పాత్రలు. నేను ఇంట్లో తండ్రిగా కూడా విశ్లేషించుకుని కూర్చుంటే నడవదు. సో అందువల్ల ఆ క్లాస్లో నా అభిప్రాయమే చెప్తే సరిపోదు, అన్ని అభిప్రాయాలని నేను గౌరవిస్తూ చెప్పాలి. టీవీ ఛానల్లో నా అభిప్రాయమే చెప్తాను. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ రోల్స్లో మనిషి ప్లే చేస్తాడు. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా మాట్లాడింది కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా భారత ప్రభుత్వ వైఖరి చెప్పాడా, నరేంద్ర మోడీ దీనిపైన భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మాట్లాడా. అందువల్ల ప్రధానమంత్రి హోదాలో మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ప్రధానమంత్రి హోదాలో మాట్లాడలేదు కనుక. మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి, ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇక అసలు విషయం ఏంటంటే, మోడీ మాట్లాడవచ్చా కాదా ఇష్యూ, అది ఇష్యూ కానే కాదు. ఇష్యూ ఏంటి? ఈ రకమైన విమర్శలో న్యాయం ఉందా? అది వాస్తవంగా ప్రశ్న. ఈ రకమైన విమర్శలో న్యాయం ఉందా అనేది ప్రశ్న తప్ప, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కనుక ఇలా మాట్లాడవచ్చా అన్నది ఇష్యూ కాదే కాదు. సో ఇలా అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ కూడా రాజకీయ నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు కనుక ఆయనకు మాట్లాడే హక్కు ఉంది. ఇక ఈ విషయంలో న్యాయం ఉందా? విదేశీ శక్తుల సాయంతో ప్రతిపక్షాలు హిందూ మతంపై దాడి చేస్తున్నాయి అన్నది విమర్శ. ఇందులో ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా, హిందూ ద్రోహులుగా, దేశద్రోహులుగా చూపెట్టేటువంటి ప్రయత్నం, ఇలాంటి ప్రయత్నం రాజకీయ ప్రత్యర్థులపై చేయడం న్యాయం కాదు. ఈ దేశంలో దేశభక్తి పట్ల కానీ, హిందూ మతం పట్ల గౌరవంలో కానీ ఎవరికి మానోపలి ఉండదు. నేనే హిందువుల్ని, ఎవడు హిందువు కాదు, నాకు తప్ప హిందూ మతం గురించి మాట్లాడే హక్కు ఇంకెవరికీ లేదు, హిందూ మతానికి నేనే సోల్ ప్రొపరైటర్ను అనే ఒక రాజకీయ పార్టీ అనుకుంటే అది చాలా పొరపాటు. ఎందుకంటే హిందూ మతం దాన్ని అంగీకరించదు. వేరే వాళ్ళు పక్క పెడదాం, రాజ్యాంగం ఏం చెప్తుందని నేను అంటలేను, హిందూ మతమే అంగీకరించదు. హిందూ మతంలో ఇలాంటి ప్రయత్నాలు చాలాసార్లు జరిగినా హిందూ ధర్మం నిలబడి చెప్పింది ఏంటంటే, ఏ ఒక్క అంశము హిందూ మతం కాదు, హిందూ మతంలో నాదే ఆధిపత్యము అని ఎవరైనా అనుకుంటే అది నిజం కాదు. ఇది చరిత్రలో చూసాం. ఇదే హిందుత్వం, ఇదే హిందూ మతం అని చాలామంది మతాచారులు నిర్వచించే ప్రయత్నం చేసినా హిందూ మతం ఒక జీవన విధానంగా మారిపోయింది. సుప్రీంకోర్టు అన్నారు హిందూయిజం ఇది వే ఆఫ్ లైఫ్ అని, నాట్ ఈవెన్ ఎ రిలీజియన్. ఈ నాస్తికుడు కూడా హిందూ కావచ్చు, అది హిందూ మతం యొక్క ప్రత్యేకత. మీకు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఇండియన్ ఫిలాసఫీ పైన రాసిన పుస్తకంలో చెప్తాడు, హిందూయిజం ఇది టెపిస్ట్రీ ఆఫ్ ఫెయిత్ అంటాడు. అనేక విశ్వాసాల సమారాహం హిందూ మతం అని. అందువల్ల హిందూ మతం ఏ ఒక్కరి ఆధిపత్యాన్ని దేనిపైన అంగీకరించదు. ఆఖరికి హిందూ మతం పైన కూడా ఆధిపత్యం అంగీకరించదు.
ఇది హిందూ మతమే చెప్పింది, వేరే వాళ్ళు చెప్పింది కాదు. ఈశా ఉపనిషత్తులో చెప్తారు, ఈ చరాచర జగత్తులో, ఈ సకల సృష్టిలో ఏ జీవరాశి పైన మరో జీవరాశికి ఆధిపత్యం ఉండదు అని చెప్తారు. అంటే హిందూ మతంలో కూడా ఎవరికి ఆధిపత్యం ఉండదు. బీజేపీ ఈజ్ నాట్ ద సోల్ ప్రొప్రైటర్ ఆఫ్ హిందూయిజం. నరేంద్ర మోడీ ఈజ్ నాట్ ద సోల్ ఓనర్ ఆఫ్ హిందూయిజం. అందువల్ల ఈ ధోరణి హిందూ మతం వ్యతిరేకిస్తుంది. రాజకీయం పక్క పెడదాం, రాజకీయంగా న్యాయమా కాదా కాదు, హిందూ మతం అంగీకరించని ధోరణి. నరేంద్ర మోడీ తన రాజకీయ ప్రత్యర్థుల్ని హిందూ ద్రోహులుగా, హిందూ వ్యతిరేకులుగా, దేశద్రోహులుగా చూపెట్టడాన్ని హిందూ ధర్మమే అంగీకరించదు. వేరేటోళ్ళ తర్వాత సంగతి, హిందూ మతమే అంగీకరించదు. హైందవము ఒక జీవన విధానం అది. అందువల్ల దాంట్లో మోడీలాగానే ఉండాలని ఏం లేదు, ఎవరిలాగా వాళ్ళు ఉండవచ్చు. నేను అందుకే అన్నాను, సర్వధర్మ సంగ్రహాలో మాధవాచార్యుల వారు ఆఖరికి మెటీరియలిస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ లోకాయుత, ఇదే భౌతికవాదం, అది భావవాదమే కాదు. అంటే తాత్విక చింతనలో భౌతిక భావవాదాల మధ్య సంఘర్షణ వేల సంవత్సరాలుగా నడిచింది. అలాంటి సంఘర్షణలో భావవాదము కాకుండా దైవము, ఆస్తికత్వము, మతము ఇవన్నీ భావవాదం తాత్విక చింతనలో. భౌతికవాదమేమో వీటిని ప్రశ్నిస్తుంది. ఫిలాసఫికల్ డిస్కోర్స్లో వరల్డ్ వైడ్గా దెర్ ఇస్ ఆల్వేస్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ భావవాదం భౌతికవాదానికి మధ్య, మెటీరియలిజానికి ఐడియలిజానికి మధ్య, ఇది ఒక భావవాదానికి మధ్య ఫైట్. ఆ లోకాయుత అనే చార్వాకా సిద్ధాంతం అంటారు. ఇది సర్వధర్మ సంగ్రహాలో మాయామోహుని క్యారెక్టర్ కూడా వివరిస్తూ ఇలా ఆ రోజుల్లోనే మాధవాచార్యుల వారు నాస్తికత్వం గురించి, భౌతికవాదం గురించి ప్రస్తావించారు. అంటే భౌతికవాదాన్ని, నాస్తికత్వాన్ని కూడా హిందూ ధర్మం తనలో భాగంగా భావిస్తుంది. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. తర్వాత ప్రశ్నించడం అనేది హిందూ ధర్మం మూలం. ఇలా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే హిందూ మతానికి వ్యతిరేకం కాదు, ప్రశ్నించడం హిందూ మతం నేర్పుతున్న ఒక గొప్ప లక్షణం. వేరే హిందూ మతం మీకు వేదవ్యాసుడు వేదాలను వర్గీకరించినటువంటి మహానుభావుడు. అలాంటి వేదవ్యాసుడు, వ్యాసము అంటే విభజన, వ్యాసుడు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే వేదాలను వర్గీకరించాడు కనుక ఆయనను వేదవ్యాసుడు అన్నారని ప్రవచనకర్త చెప్పంగా విన్నాను. నేనే అందులో పండితుడిని కాదు. అలాంటి మహానుభావుడైన వేదవ్యాసుడు చెప్పింది ఏంటంటే, వేదవ్యాసుని శిష్యుల్లో ఒకరు, నాకు సరిగా శిష్యుని పేరు గుర్తులేదు, ఆ శిష్యుడు వేదవ్యాసుని నిరంతరం ప్రశ్నిస్తుంటాడు. నేను ఉదాహరణ కూడా చెప్పాను. మహాభారత కథ, ఒక కుక్క మహారాజైన జనమేజయుడిని, అంటే అర్జునుని మునిమనవడైన పాండవ వంశంలో చివరి పాండవ వంశంలో పరీక్షిత్తు తర్వాత అభిమన్యుడు, పరీక్షిత్తు, జనమేజయుడిని కుక్క ప్రశ్నిస్తుంది. మీరు ఆది పర్వంలో సారమేయ వృత్తాంతం అని ఉంటుంది. అందులో సురమ అనే కుక్క జనమేజయుడిని ప్రశ్నించడంతో మహాభారతం మొదలవుతుంది. మహాచక్రవర్తిని ఒక కుక్క వచ్చి ప్రశ్నిస్తుంది, నా బిడ్డను మీ వాళ్ళు ఎందుకు కొట్టారు అంటే, అపవిత్రం చేస్తారని కొట్టారు అంటే, అపవిత్రం చేస్తారని అనుమానంతో కొడతారా? అపవిత్రం చేస్తే కొట్టాలి కానీ అని ప్రివెంటివ్ డిటెన్షన్ వ్యతిరేకిస్తూ మాట్లాడతారు. మీకు ఎవరిచ్చారు హక్కు అని. అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం. ఒక కుక్క కూడా ఒక మహారాజు కొలువులోకి వెళ్ళి ధైర్యంగా అడుగుతుంది, ఇది కరెక్టా అని. అలాంటప్పుడు ప్రతిపక్షాలు అడిగితే, నువ్వు ప్రతిపక్షాలను హిందూ వ్యతిరేకులుగా, హిందూ ద్రోహులుగా, విదేశీ శక్తులతో కలిసి చేస్తున్నారు అని ఏ ప్రాతిపదిక లేకుండా, ఏ ఆధారము లేకుండా ఒక ప్రధానమంత్రి మాట్లాడవచ్చా? ఇప్పుడు ఇక్కడ ప్రధానమంత్రి అని అన్నా నేను కాన్షియస్గా, బీజేపీ నాయకుడు అనలే. ఎందుకంటే ప్రధానమంత్రి చేతిలో అధికారం ఉంటుంది. అయ్యా, ఏ విదేశీ శక్తితో ఏ పార్టీ కుమ్ముక్కైంది ప్రూవ్ చేయండి. పోనీ ఎక్కడైనా ఒక ఎఫ్ఐఆర్ దాఖలు చేశారా? విదేశీ శక్తులతో కలిసి ఒక రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు ఈ దేశంలో కోట్లాది ప్రజల మత విశ్వాసాలపైన దాడి చేస్తుంటే మీ ప్రభుత్వం ఒక్క కేసు కూడా ఎందుకు పెట్టలేదు? ఎవరిపైన మీరు కేసు ఎందుకు పెట్టలేదు? అంటే మీ అసమర్థతనా? అది మీ చాతకాంతనమా? హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తారా? హిందూ ధర్మంపై విదేశీ వ్యక్తులతో కలిసి దాడి జరుగుతుంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? ఇదేనా హైందవం అంటే? మీరు దానికి ఆన్సర్ చెప్పాలి కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? దుష్ట శిక్షణ చేయక తప్పదన్నాడు కదా. మరి మీరు ఎందుకు చేయడం లేదు దుష్ట శిక్షణ? మీరు ఎక్కడ ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు? ఎక్కడ కేసు పెట్టారు చెప్పండి?
మీరు ఏ ఆధారంగా విదేశీ శక్తులతో కలిసి ప్రతిపక్షాలు హిందూ మతంపై దాడి చేస్తున్నాయన్నారు, విమర్శ చేశారు. ప్రైమ్ మినిస్టర్ కదా, ఆయన దగ్గర అన్ని సిబిఐ ఉంటుంది, అన్ని సంస్థలు ఉంటాయి కదా, విచారణ జరిపించండి, భారత ప్రజల ముందు పెట్టండి. ఇంకో ఇక్కడ ఈ ఫారిన్ ఫోర్స్, ఇంకో ఈ పొలిటికల్ పార్టీతో కలిసి వాళ్ళ మీద కేసు పెట్టండి, వాళ్ళని లోపలేయండి. హిందూ మతంపై దాడి చేస్తున్న వాళ్ళు జైల్లో ఉండాలండి, పార్లమెంట్ ఎట్లా ఉంటారు? హిందూ మతంపై దాడి చేస్తున్న వాళ్ళని జైల్లో పెట్టని మీ ప్రభుత్వాన్ని ఏమనాలి? పార్లమెంట్లో వాళ్ళని మీరు ఎందుకు ఉండనిస్తారు? హిందూ మతంపై దాడి చేసిన వాడిని డిస్క్వాలిఫై చేయండి. హిందూ మతంపై దాడి చేసినవాడు విదేశీ శక్తులతో కలిసి హిందూ మతంపై దాడి చేసినవాడు పార్లమెంట్లో ఎలా ఉండనిస్తున్నారు? స్పీకర్ మీ వాడే కదా. సింప్లీ డిస్క్వాలిఫై దెమ్, పుట్ దెమ్ బిహైండ్ ద బార్స్, జైల్లో పెట్టండి. ఏది లేకుండా మాట్లాడితే అది నిజంగా హిందూ మతానికి ప్రమాదం. హిందూ మతానికి నిజమైన ప్రమాదం ఏంటి అంటే ఏ ఆధారము లేకుండా విమర్శ చేస్తూ ప్రశ్నించే తత్వాన్ని క్వశ్చన్ చేయడము, మాది మాత్రమే మతం, ఇంకెవరికి అధికారం లేదనడం, ఇవన్నీ యాంటీ హిందూ డాక్టర్స్ ఒప్పుకోవు, హిందూ మత గ్రంథాలు అంగీకరించవు. హిందూ మతం యొక్క గొప్ప సార్వజనీయ లక్షణాలు ఉన్న మతం అది, మామూలు మతం కాదు అది. మీరు చెప్పుకుంటున్నట్లు దాని ఒక చిన్న ఆలోచన స్రవంతిలో బంధించలేము. ఒక స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ థాట్లో హిందూయిజాన్ని ఎవరూ బంధించలేరు. ఇట్స్ ఎ వెరీ వెరీ ఎండ్లెస్, లిమిట్లెస్ ఓషన్ లాంటిది. అందువల్ల నరేంద్ర మోడీ హిందూ మతాన్ని ఒక చిన్న స్రవంతి ఆలోచనగా మార్చాలని చూస్తే అది కరెక్ట్ కాదు, అది హిందూయిజం అంగీకరించదు. ఇక ప్రతిపక్షాలు అన్నమేంటి? హిందూ మతంపై దాడి చేశాయా? మృత్యుకుంభని అనడం తప్పని నేను ఆ రోజే అన్నాను. ఖచ్చితంగా ఆ పదం వాడడం తప్పు, కానీ ఆ పదంలో రైజ్ చేసింది ఏంటి? రైజ్ చేసిన పాయింట్ ఏంటి? అయ్యా మీరు భక్తులు చనిపోకుండా ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? అది కదా క్వశ్చన్. ఓకే, ఆ పదం వాడడం తప్పే, నేను ఇప్పటికీ చెప్తున్నాను, కానీ ప్రశ్న ఎత్తి తప్పు కాదు కదా. మీరు 7,500 కోట్లు ఖర్చు పెట్టారు, అసలు మామూలు టెక్నాలజీని ఉపయోగించలేదన్నారు. మరి ఎందుకు జరిగింది తొక్కిసలాట? ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఎందుకు జరిగింది? ఎందుకు భక్తుల ప్రాణాలు కాపాడలేకపోయారు? విఐపీలకు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం వల్లనే జరిగిందా? ఇది అడిగిన ప్రశ్న, పొలిటికల్ ప్రశ్న ఇది. తర్వాత నెక్స్ట్ పొలిటికల్ ప్రశ్న ఏంటంటే, గవర్నెన్స్ను వదిలేసి మత విశ్వాసాలను ప్రదర్శించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలని ప్రయత్నం చేస్తే అప్పుడు మల్లికార్జున ఖర్గే అన్నాడు, మీరు హోంమంత్రి అమిత్ షా టీవీ కెమెరాలను ముందు దేశమంతా టెలికాస్ట్ చేసుకునే రీతిలో పుణ్యస్నానం చేస్తున్నారు. నిజంగా టీవీ కెమెరాలు లేకుండా ప్రధానమంత్రి హోంమంత్రి వెళ్ళి పుణ్యస్నానం చేయకూడదా? అంటే ఖచ్చితంగా టీవీలో ప్రచారం కావాల్సిందేనా? ఇది ప్రతిపక్షాలైన ప్రశ్న. అందువల్ల మీరు గవర్నెన్స్ను వదిలేసి ఈ పని చేస్తున్నారు అనేది. అందువల్ల అపోజిషన్ లీడర్స్ అడిగినవి పొలిటికల్ ప్రశ్న, దాన్ని పొలిటికల్గా ఆన్సర్ చేయండి. కానీ మతం పైన మాదే గుత్తాధిపత్యం, హిందూ మతానికి మేము మాత్రమే యజమానులము, ఇంకెవరు కాదు అనే ధోరణి హిందూ మతం కూడా అంగీకరించదు.